నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృపనందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండును. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా గర్భం ధరించినదా? మరియా గర్భం ధరించినదా? ప్రధానం కూడా జరిగిపోయింది, పెళ్లి పత్రికలు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయితే ఆమెను అవమానపరచక రహస్యంగా విడిచిపెడతా. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. మరియా గర్భం ధరించినది పరిశుద్ధాత్మ కలిగినదా? అనవసరంగా అపార్థం చేసుకున్నానే. అయితే ఆమెను విడనాడక ఆదరించి ప్రభు చిత్తమే నెరవేర్చేద్దాం. ఈ బుద్ధి చాలా చలిగా ఉంది రాబో. అవునే, గొప్ప మా దొంగదే మన 3 రోజులు ముంచేసి కదేటి వేస్తే మెచ్చగా ఉంటుంది రాబా. మరి ఇంకేంటి, వెళ్ళి తెచ్చే ఊరుకురాయి. నువ్వు ఉండగా నేను తెస్తే నీకు అవమానం కాదు. మాలో ధైర్యవంతుడివే, అందగాడివి, సౌమ్యుడివే, ఆటగాడివి. వెళ్ళి తెచ్చే. నాకు ఎంత భయం మీకు నాకు తెలుసురా. చిన్న పొగిడితే పొంగడంలో పొంగిపోదావు. అంతే కదా, వాళ్ళకి ఎత్తుగా మేము పౌరారా చలేస్తుంది. ఈ కొండ మీద ఏదైనా పక్క అవునా? ముట్టించు కదేటి. అరే బావు, దేవట వెచ్చగా తోలుతుంటే నాకు నిద్ర వస్తుంది రా బావు. అయితే మీరు తొంగండి మా అందరు నేను జాగ్రత్తగా కాపలా కాస్తాను. అరే చాలా జాగ్రత్త బాబు. పుల్లు వస్తాయి, సింహాలు వస్తాయి, నక్కలు వస్తాయి, దొంగలు వస్తాయి. చాలా జాగ్రత్త బాబు. తొంగండి దొంగలు జాగ్రత్త. నువ్వే కలిసి దొంగ కొల్లలారా, భయపడుకుడి. ఏం కాదురా బావు, దేవదాత. ఇదిగో, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అరే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట. పదండి పదండి చూసొద్దాం. పదండి పదండి. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, తూర్పున చుక్క పుట్టిందన్నయ్య, రారో రన్నయ్య చూడడానికెల్లా, రారో రన్నయ్య చూడడానికెల్లా. మరియమ్మకు కొడుకు పుట్టాడన్నయ్య, మరియమ్మకు కొడుకు పుట్టాడన్నయ్య, రారో రన్నయ్య చూడడానికెల్లాము, రారో రన్నయ్య చూడడానికెల్లాము. రాజులకు రాజు పుట్టాడన్నయ్య, రాజులకు రాజు పుట్టాడన్నయ్య, రారో రన్నయ్య చూడడానికెల్లాము, రారో రన్నయ్య చూడడానికెల్లాము, రారో రన్నయ్య చూడడానికెల్లాము, రారో రన్నయ్య చూడడానికెల్లాము. ఆకాశంలో ఆ నక్షత్రం చూసారా, ఎంత అద్భుతంగా ఉన్నదో. చూచిత్మి, ఆ అద్భుతమునకు కారణం ఏమై ఉన్నదో. అయితే లేఖనములు పరిశీలించదమా? అటులనే పరిశీలించదము. ఆ నక్షత్రం లేఖనముల ప్రకారం జగద్రక్షకుని జననకు సూచనగా ఉన్నది. అయితే ఆయనను చూసి వచ్చేదమా? అయితే ఆయనకు తగిన బహుమానము తీసుకుపోదమా? లెస్స పలికితే జాగేలా పోయి వచ్చేదము రండి. రాజాదిరాజా రాజమాతాండ హేరోదు మహారాజు ఇచ్చేస్తున్నారు. హో బహుపరా బహుపరా. ఈరోజు నీకులాగా నాకు సంతోషంగా ఉంది. మా నర్తకిని ప్రవేశపెట్టుకుంటున్నాం. ఎవరు అక్కడ? నేనిక్కడ. దెబ్బేమ పడిపోయాం, కాళ్ళ బొమ్మెక్కి. మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. హేరోదు మహారాజా జయము జయము. మీ నాట్యముతో మమ్మల్ని సంతోషపరచము. చిత్తం మహారాజా. మహారాజా, ఈ దినమున మన ఆస్థాన గాయకుల వారు ఆస్థానకు విచ్చేయలేదు ప్రభు. ఓహో అటులేనా? ఈ రోజు నువ్వు ఆ స్వరానికి పని పడినది, మేము పాడుతాం కదా. చిత్తం మహారాజా. ఒరే కాచుకో. అప్పో మహారాజా, ఆస్థాన గాయకుల వారు ఆస్థానకు విచ్చేయుచున్నారు ప్రభు. అటులేనా? వారినే పాడమని చెప్పుము. వాడిని గిలగిల కొట్టుకుంటాడు, వాడిని లేపుము. మమ్మల్ని నిందిస్తాడు. మన లోకేష్ మళ్ళీ అమ్మ లేచినాడు. సమయానికి వచ్చినావు. సెలవు మీరు ఆపమ్మా. అమ్మో ఇదే ఊపిరి నాయన. చెప్పమ్మా సెలవు. తూర్పు దేశజ్ఞానం దర్శనంకి వేచి ఉన్నారు ప్రభు. వెంటనే వారిని ప్రవేశపెట్టము. చిత్తం మహారాజా. అమ్మా ఇది తీసుకుని ఆస్తానికి బొమ్మ. మీ నాట్యం మా తల ప్రాణానికి వచ్చింది. వయసును కూడా జ్ఞాపకం చేసుకో. అమ్మా ఇంకా చాలా సాధ్యం అయిపోతుంది.
హేరోదు మహారాజా జయము జయము. తోకలు వచ్చేసి ఆశీనులు కండు సెలవు. యూదుల రాజుగా పుట్టిన వాని నక్షత్రం మేము చూచి వచ్చితిమి ప్రభు. ఆయన జాడకై మేము వేంచేసితిమి ప్రభు. ఆయన్ను ఆరాధించుటకే మేము వచ్చింది ప్రభు. ఏంటి అర్థం కాదు శత్రుడు. ఎవరక్కడ? నేనిక్కడ. పడిపోతాం. మన శాస్త్రులను పరిశీలన ప్రవేశపెట్టము. మహారాజా. హేరోదు మహారాజా జయము జయము. ఎక్కడ? అవును పట్టి వాళ్ళకు ఉన్నారు. నిండా కుర్తా జారే చెప్పండి. యూదుల రాజుగా పుట్టిన వాని నక్షత్రం మేము చూచి వచ్చితిమి. ఆయన జాడకై మేము వేంచేసితిమి. ఆయన్ను ఆరాధించుటకే మేము వచ్చింది. స్టెల్టా ప్రభు. అమ్మ తీసేది. యూదా బెత్లెహేం ప్రభు. యూదా బెత్లెహేంలోనా? అమ్మ మేమేమైనా చెవులో పెట్టుకుని పువ్వులు ఏమైనా పెట్టుకున్నట్టు కనబడుతున్నాయి మీకేమైనా? మాకు లేఖనములు చూస్తేనే కానీ మేము నమ్మం, చూపము. శాంతించండి ప్రభు. ఆగ్రహం ఎందువలన? శాంతి ఎవరు? ఏలి అనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దాని కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. సరే సెలవు. చిత్తం ప్రభు. అందుకని ఈ రోజుకి మా అంతఃపురంలో మీరు విశ్రాంతి తీసుకోండి. అంతేకాకుండా మేము ఇచ్చు ఆతిథ్యాన్ని కూడా స్వీకరించండి. అట్లనే ప్రభు. కిరీటాలు బాగున్నాయి. ఏ శాస్త్రం ఉండండి ఒక్క నిమిషం ఆగండి. ఎవరక్కడ? నేనిక్కడ. వీరికి మా అంతఃపురం నుంచి తీసుకెళ్ళు. అన్ని సౌకర్యాలు చూడు. బొర్రోడు పోద్దు జాగ్రత్త తీసుకెళ్ళి. మళ్ళీ పిలిపిస్తాం. వెళ్ళండి. ఒకరికి ఇంగిపో. రాజుల్లో రాజు పుడతాడట. అంటే మాకే పుడతాడు. మేమే రాజులం కాబట్టి మాకే పుడతాడు. విషయాన్ని కనుక్కుంటాం. ఎవరక్కడ? నేనిక్కడ. యువరాణి గారు ఏం చేస్తున్నారు? అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రభు. మటమటి కళ్ళు ఆడిస్తున్నావు నువ్వు. సరే, ఆవిడ ఏమైనా నీళ్ళు పోసుకుందా? అదేంటి ప్రభు, రోజు పోసుకోవట్లేదా? అధిక ప్రసంగి. నీళ్ళు పోసుకోవడం అంటే నెల తప్పి ఉన్నారేమోనని. మాకెలా తెలుస్తుంది ప్రభు? అడిగి వస్తాం. కనుక్కొని రండి. మాకే పడతారు. మాకే పడతారు. మహారాజా 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 ఏమైంది? మహారాజా చెప్పు చెప్పు. మాకు ఆరాటంగా ఉంది వినడానికి. రానివారు చెప్పారు. అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేదా? గాలి తీసేసేది. ఒక్క నిమిషం. ఆ తూర్పు దేశ జ్ఞానాన్ని ఒక్కసారి ప్రవేశపెట్టి. ఏమీ లేదట. ఎన్నో సంవత్సరం చూస్తాం. హేరోదు మహారాజా జయము జయము. ఆశీర్వాడు కాదు. అయితే మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి మేమును వచ్చి పూజించినట్టు మావే చూడండి. మేమును వచ్చి పూజించినట్లు మాకును వర్తమానం తెమ్ము. అదేంటి ప్రభు, అంతఃపురంలో విశేషమేమీ లేదా? మమ్మల్ని బాధపడడం కానీ మాకేమో చెప్పండి. సరే వెళ్ళిపోండి. చిత్తం మహారాజా చిత్తం. ఒక్క నవ్వుకొని వెళ్ళిపోతున్నాను. అయినను మేముండగా మరొక రాజ్య పుట్టడమా? అసంభవం. ఆ శిశువు జాడ తెలియగానే వచ్చేది సంహరించేద్దాను. రాజు మనకు చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు కదూ.
ఆతిథ్యం ఇచ్చిన మాట నిజమే, కానీ హేరోదు మహారాజు హృదయంలో ఏదో కపటోపాయం పని ఉన్నాడని నాకు అనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ చాలా చీకటి పడి ఉన్నది. మనము ఈ రాత్రి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని రేపటి దినమున ఆ బాలుని చూచుటకు బయలుదేరదుమా? అటులనే విశ్రమించదము. జ్ఞానులారా, హేరోదు కపటోపాయము చేత ఆ బాలుని సంహరించాలని ఆ బాలుని జాడ మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడు. కావున మీరు ఆ బాలుని చూసిన తర్వాత వేరే మార్గం గుండా నిష్క్రమించండి. ఇది వినుడి. రాత్రివేళ నేను ఒక దర్శనం చూచి తిని. అవునా? ఏమా దర్శనము? ఇదిగో ఒక దేవదూత వచ్చి, ఇదిగో పుట్టిన శిశు విషయమై హేరోదు మహారాజు కపటోపాయం పన్ని ఉన్నాడు, కావున మీరు పుట్టిన శిశువుని చూచిన వెంటనే వేరొక మార్గం గుండా నిష్క్రమించుడి అని తెలియపరిచి ఉన్నారు. అవునా? ఇదే దర్శనము నాకు కూడా వచ్చినది. నాకు కూడా ఇదే దర్శనం వచ్చినది. అయితే ఇది దేవుని చిత్తమే, కావున మనము శిష్యుని చూసిన వెంటనే వేరొక మార్గం గుండా నిష్క్రమించదము. అట్లనే ఆ విధంగానే చేసదము. తమ్ముడు చక్రవర్తి కైసర్ ఆగస్టు ఆజ్ఞాపించిందేమనగా మొదటి ప్రజా సంఖ్య రాయబడుచున్నది. కావున ప్రజలందరూ తమ గ్రామాలకు వెళ్ళి వారి వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా చక్రవర్తి ఆజ్ఞ. ఎవరైనా చక్రవర్తి ఆజ్ఞ తిరస్కరించిన ఎడల వారి శిక్షార్హుల. షారా షారా, ఏరా మన సత్తర్లో అతిథులకి బంధువులకి పిండి వంటలు చేసి పెట్టావా? నీకు పెట్టడమే దండగా మళ్ళీ అతిథులు కోటి. నా పనులు నాకు చాలా ఉన్నాయి. ఉండండి. నాకు ఎలాగో వండి పెట్టావు కానీ వాళ్ళకైనా వండి పెట్టా. సరే సర్లే, చేసి పెడతాను. మనం బెత్లెహేం నగరానికి వచ్చాం. ఇదిగో ఇక్కడ ఏదో సత్రం ఉంది, సత్రంలో అయ్యా సత్రపు యజమాని గారు. ఎవరా? నేను దావీదు కుమారుడని యోసేపు. అయ్యా దావీదు కుమారుడు యోసేపు. చెప్పండి అయ్యా. అయ్యా మా భార్య ప్రసవేదన పడుతుంది. మీ సత్రంలో గదులు ఏమైనా ఖాళీ ఉన్నాయా? షారా షారా, చెప్పండి. ఎవరు వచ్చారో చూడు. బా ఏం నటిస్తున్నావే? మన సత్రంలో గదులు ఏమైనా ఖాళీ అయినా చూసిరా. చూసి వస్తానండి. మన సత్రం అంతా అతిథులతోని బంధువులతోని నిండి ఉన్నది. ఒక్క పశువుల పక్క మాత్రమే ఖాళీగా ఉందండి. అయ్యా దావీదు కుమారుడు యోసేపు గారు, మన సత్రం అంతా అతిథులతోని బంధువులతో నిండి ఉన్నది. ఒక్క పశువుల పక్క మాత్రమే ఖాళీ ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి వాళ్ళకి విశ్రమించవచ్చు. ధన్యవాదాలు అయ్యా. బహుశారా మా పశువుల పక్క సిద్ధపడుతాం. సరేనండి. మీకు కనపడతా అమ్మాయి. రాజులకు రాజు పుట్టాడన్నయ్యా, రాజులకు రాజు పుట్టాడన్నయ్యా. రాత్రి వింత తారహో రమ్యమైన కాంతితో పశ్చిమాన పోయి
రాత్రి వింత తారహో రమ్యమైన వెనక నుంచి మాన పోయి పోయి నీ నర్పింతు మళ్ళించాలంటారా కీర్తి పాత్రునైన ప్రభుకు ఓ రాత్రి వింతతారహో రమ్యమైన కాంతితో పశ్చిమాన పోయి పోయి నాటిపోన శాంతికి నీనర్పింతు పొలమును కీర్తి పాత్రునైన ప్రభుకు. Jingle bells, jingle all the way. Oh, what fun is to ride in a one-horse open sleigh. Jingle bell, jingle bell, jingle all the way. Oh, what fun to ride in a one-horse open रे लागल దేవునికి మహిమ కలుగును. అందరూ క్యాండిల్ సరిచేస్తున్నా చెల్లి అప్పుడే కేక్ కేక్ పెట్టాలి ఇక్కడ.